తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన 7 సభ్యుల ముఠాను ఎట్టకేలకు బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 14 లక్షల నగదు, ఓ కారు, 2 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. కర్ణాటకకు చెందిన బంగారం వ్యాపారి నాగరాజుకు కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి చీరాలలో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పాడు. నాగరాజును చీరాలలోని బోయినవారిపాలెనికి రప్పించారు. అనంతరం అతనిపై 7 కత్తితో దాడి చేసి 14 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడు ఈపురుపాలెం పిఎస్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానంతో దోర్నాల వద్ద నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్ని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మీ దగ్గర క్యాష్ ఉంది కదా, చూపించండి ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది. మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ వద్ద ఉన్న 14 లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని హడావుడి చేసేసి పోలీసులు వస్తున్నారు, ఇది వస్తున్నారు, మిమ్మల్ని పట్టుకుంటారు, జైలుకి పంపిస్తారు, అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 14 లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకుని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఈ కన్ను తిన్న ఫిర్యాదులు ఏం చేయాలో తోచగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1 గంట టైంలో కంప్లైంట్ చేశారు. వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డూడి సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వెంటనే మన ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి విధిగా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది.